దేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని మతాలదేమున్నది గొప్ప. నేను జంతువయ్యి జన్మించిన ఈ దేశంలో చేతులెత్తి జంతువు కాళ్ళు మొక్కేటువంటి సాంప్రదాయంలో మనం బతుకుతున్నాం. అందుకు నాకు ఒక ఆలోచన వచ్చి నేను ఏం చేసిన అంటే, నేను జంతువయ్యి జన్మించిన ఈ జగమే నా కాళ్ళు మొక్కును, నేను బండరాయినై పుట్టిన భగవంతుడాని పూజిద్దురు. అవునా కదా? భారతదేశంలో మనువాదం అంతులేని కులగజ్జిమయం, భారతదేశంలో పుట్టుడునే చేసిన తప్ప మనిషిని మనిషిగా చూడని కులాలదేమున్నది గొప్ప. చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు నేల పాలాయ పాలదారలు, చెదలుకు పుట్టిన పుట్టకు పూజలు నేల పాలాయ పాలదారలు, ఆవు మూత్రమే అమృతం అంటూ ఈ మనుధర్మశాస్త్రం ఈ కుల వ్యవస్థ ఏం చెప్తున్నది? ఆవు మూత్రమే అమృతం అంటూ ఉచ్చకు దోసిలి దాపే కొందరు, మైల పట్టిన జాతులు నీటిని ముట్టిన పాపచుతున్నారు. ఇది వాస్తవం అయితే చప్పట్లు కూడా నిమ్మలంగా చుట్టూ. నిజంగా ఒక ఓపెన్ ముచ్చట ఏంటంటే, ఈ కుమ్మెర జాతర చిన్న పాప విషయంలో విశారాధనన్న గనక ముందడుగు వేయకపోయి ఉంటే మానవ సమాజానికి ముచ్చట తెలిసేది కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఎందుకు అంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కుల సంఘాలు, కొన్ని మత సంఘాలు, కొన్ని ప్రజా సంఘాలు, కొన్ని ఉద్యమ సంఘాలు, కొన్ని పార్టీ సంఘాలు, ప్రతిపక్షాలు, ఓట్ల అవసరం ఉన్నటువంటి నాయకులు ఏ ఎండగా గొడుగు పెట్టేటువంటి నాయకత్వాన్ని నేర్చుకొని ఉన్నారు. బాగా ముఖ్యంగా ఏమంటే బాగా బెగ్గింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు, అఫీషియల్ బెగ్గింగ్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఇక వాస్తవాల కోసం కొట్లాడుతాడు ఈడ. ఒక లీడర్ వచ్చినట్టు ఇంకో లీడర్ రాడు, ఆ లీడర్ వచ్చినట్టు ఈ లీడర్ రాడు, ఈ లీడర్ వచ్చినట్టు ఆ లీడర్ రాడు. మరి ఈ లీడర్ ఆ లీడర్ కలిసి ఎవరి కోసం లీడర్ రాదో అది అర్థం కాదు. అయితే ప్రజలు చచ్చిపోతున్నారు నాయన అంటే ఎవడు సపోర్ట్ చేయడు. నేను అందుకని ఏమనంటే, ఈ దొర అహంకారం, రెడ్డి అహంకారం, ఎలమ అహంకారం, ఈ మతంలో ఉన్నటువంటి అహంకారం, కులంలో ఉన్నటువంటి అహంకారం ఈ రోజు పుట్టింది కాదు, ఈ రోజు పోయేది కాదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, భక్తునికి దేవునికి మధ్యలో అనుసంధానంగా ఉన్నటువంటి ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో ఆ ప్రతినిధి అనేటువంటి దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభాలకు చెప్పవలసినటువంటి మాట ఏందనంటే, ఏ ఏ కులాల వాళ్ళు హిందువులు అవుతారో మమ్మల్ని రాని అని గుళ్ళకి మేము ఎందుకు వస్తాం రా భయ్? ఏ కులాల హిందువులో చెప్పురి బిడ్డ, మీ ప్రతినిధులు ఎవడాడో మీకు ఏ పడితే ముందో చెప్పురి. రెండోటి, నేను ప్రజలకు కూడా ఒక మాట ఏమంటాను, మీరు సాకలోళ్ళు, మీరు బట్టలు ఉతకాలి, మీరు మైల పట్టిన బట్టలు తీసుకపోయి సాగు చేసి తీసుకొచ్చి ఇవ్వాలి, నువ్వు గొర్రెలు కోయాలి, నువ్వు గొర్రెలు కాయాలి, నువ్వు తాళ్ళు ఎక్కాలి, నువ్వు పండ్లు తెంపాలి, ఒకటి చేపలు పట్టాలి. ఇలాంటి పనికి మళ్ళీ పనులు కలిగినటువంటి బసి వాడు మాత్రం రాజ్యాన్ని పరిపాలిస్తూ మనం కళ్ళాపలిచ్చి చూస్తుంటాం. కాబట్టి నేనేమంటే, ఈ బానిసత్వంతో కూడుకున్నటువంటి ఈ పనులు మాకొద్దు. ఏ ఏ కులాల వాళ్ళు హిందువులని లెక్క తెలిస్తే ఇలాంటి ఉద్యమాలకు తావుండదు. అప్పుడు లెక్క తేల్చాల్సిందే క్లియర్గా. ఇంకోటి ఏంటంటే, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఏంది? మరణని రాణి అన్నటువంటి గుడికి పోయి మనం మొక్కేదెందుకు, మనతో తన్నులు పడేదెందుకు? మనది మనం కూడా ప్రశ్న చేసుకోవాలన్నా. అంటే నేను ఏదో మీద మీద మాట్లాడిపోతానికి రాలే. నేనేమంటున్నానంటే, నన్ను రాణి అని ఇంట్లోకి నేనేందుకు పోతా? కాబట్టి నేనేమంటున్నానంటే, అది గుర్తే లేకపోతే మనం బతుకున్నట్టు ఎట్లా? అది ఖచ్చితంగా మనిషి గుర్తుండాల్సిందే, అది గుర్తు పెట్టుకోవాల్సిందే. కాబట్టి ముఖ్యంగా తెలంగాణలో రేపు ఈ తెలంగాణ నుంచి మొదలైతే ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో రేపు జరగబోయేది ఏంటి అని అంటే, ఒక ఆడబిడ్డ పట్ట పగలిట్లా నడుచుకుంటూ పోతుంటే ఒంటి నిండా సాంప్రదాయబద్ధంగా, అదే హిందూ సాంప్రదాయం అయినప్పటికీ కూడా ఒంటి నిండా బట్టలు కప్పుకొని పోతుంటే ఆ తల్లి బట్టలిప్పి నగ్నంగా ఊరేగించే రేపు చూడబోతున్నాం. మనం నిద్రల నుంచి లేవకపోతే మాత్రం రేపు మన బిడ్డలు అమానుషంగా కనబడతారు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ప్రకారం చుట్టినటువంటి విశారదనకు తోడుకున్నటువంటి వాళ్ళకి, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా ఉద్యమాలకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మీ మద్దతుతో మరింత ఉత్తేజంతో ముందుకు వెళ్తామన్నా. తప్పకుండా
అదేవిధంగా ఈ సమావేశాన్ని ఈ ధర్నాన్ని ఉద్దేశించి నెల్లికంటి సత్యం యాదవ్ గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడాల్సిన తెలియజేస్తున్నాం. మైక్ ఏది బాగుంది చెప్పు. ఇది బాగుంది ఇది బాగుంది.